కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలకు ఏలేరు జలాశయం నుంచి 5,500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. జలాశయం నుంచి నీరు ఎక్కువగా వస్తుండటంతో అప్పన్నపాలెం బ్రిడ్జిపై నీరు పారుతోంది. వరద ప్రవాహంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉన్నటువంటి ఫ్లోతో పాటు రానున్న రోజుల్లో పైన ఏమైనా వర్షాలు కురిస్తే ఫ్లో ఇంకా ఎక్కువ అయ్యి దాని ద్వారా రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి వాటర్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఏలేశ్వరము, రోతలపూడి, ప్రతిపాడు, అన్నవరం, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు. ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది. కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా. కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలో భారీ వర్షాలకు ఏలేరు జలాశయం నుంచి 5,500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. జలాశయం నుంచి నీరు ఎక్కువగా వస్తుండటంతో అప్పన్నపాలెం బ్రిడ్జిపై నీరు పారుతోంది. వరద ప్రవాహంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్, మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజువల్స్ లో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తోంది అక్కడ రాకపోకలు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అటు పోలీసు అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. మరికొన్ని రోజులు 2-3 రోజుల పాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తోంది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏలేశ్వర్లో గల ఏవైతే అప్పన్నపాలెం బ్రిడ్జ్ రాకపోకలు అయితే అధికారులు అయితే నిలిపివేశారు. అయితే ఏలేరు జలాశయం నుండి 5,500 క్యూసెక్లు నీరైతే విడుదల చేయడంతో అప్పన్నపాలెం బ్రిడ్జ్ పై నుండి నీరు పారడంతో 10 గ్రామాలు ప్రజలు ఏవైతే రాకపోకలు అయితే జిల్లా పోలీసు అధికారులు అయితే నియంత్రించారు. అయితే బ్రిడ్జికి ఇరువైపులా పోలీస్ బందోబస్తు కాసి అటుపక్క ప్రజల్ని వెళ్లకుండా అయితే చేసే పరిస్థితి కనపడుతుంది. గత కొన్ని రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాలకు నీరు జలాశయాలకు చేరి నియోజకవర్గంలో ఏలేరు, సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్ లో నిండు కుంటలాగా తయారైనాయి. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఈ జలాశయంలోకి అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు అయితే విడిచిపెట్టారు. అయితే ప్రతిపాడు మండలం ప్రధాన జలాశయం అయిన సుబ్బారెడ్డి నగర్ నుండి వరద నీరు దిగువ ప్రాంతాలకి భారీ తరలి వెళ్లడంతో ఏవైతే వేములపాలెం వద్ద ఈ ఏటి కాలువ ఉధృత ప్రవాహం అయితే ప్రవహిస్తుంది. అయితే స్థానిక వంతెన పై నుండి సుమారు 5 అడుగులు నీరు ప్రవహించడంతో గత 4 రోజులుగా గిరిజన ప్రాంతాలైన మైదాన ప్రాంతాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే గిరిజనపురం, వంతాడ, గోకవరం, వేములపాలెం, ఎరకపాలెం, అయితే మెట్టచింతపాలెం, అయితే ఇటు గిరిజన మైదాన ప్రాంతాలకైతే నిరంతరం వచ్చే నిత్యావసర వస్తువులు, వైద్య సౌకర్యం మరియు ఇతర అవసరాలకైతే తీర్చుకుంటారు. అయితే దీనివల్ల అయితే పూర్తిగా ఏవైతే అంతరాయం అయితే పూర్తిగా అయితే అటుపక్క అంతరాయం అయితే కలిగింది. అయితే గత 4 రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందడంతో అటుపక్క ఉన్న ప్రజలు, గర్భిణీ స్త్రీలకు అధిక ఇబ్బందులు గురవుతున్నారు. అయితే వేములపాలెం వద్ద లోతు ప్రాంతాలకు నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం కూడా నీటి మునిగే పరిస్థితి కనబడింది. అయితే వెంటనే గిరిజన ప్రాంతాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను అధిగమించేలాగా వంతెన నిర్మాణం చేపట్టాలని చెప్పి అక్కడ ప్రజలైతే కోరుకునే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏలేరు జలాశయం నుండి 5,500 క్యూసెక్ నీరు విడుదల చేయడంతో ఏవైతే అప్పన్నపాలెం బ్రిడ్జ్ పై నుండి నీరు పారడంతో
అటుపక్క ఉన్న సుమారు 10 గ్రామాలైతే అటుపక్క వెళ్లకుండా అయితే పోలీసు అయితే పూర్తిగా గస్తీ కాసే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే అటుపక్క అంటే ఇప్పటికే పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే లలిత అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి ఇప్పటికే పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే ఒక పక్క వైద్య సదుపాయం అలాగే నిత్యావసర వస్తువులు వెళ్లే దిశగా అయితే ఓ పక్క ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు దీనివల్ల అయితే 5,500 క్యూసిక్ లీటర్లు ఏవైతే నీరు విడుదల చేయడంతో అటుపక్క బ్రిడ్జికి పూర్తి అంతరాయం కలగడం, అటుపక్క చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి వెళ్లకుండా ప్రజల్ని వెళ్లకుండా అయితే ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి గస్తీ కాసే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.